హే స్మార్ట్ ఫ్యామిలీ, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎగ్జిబిషన్కి సంబంధించింది. సో అక్కడ ఏమేమి షాపింగ్ చేసామో, డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నామో అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను, చూపిస్తాను మీ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద షాపింగ్ అయితే చేశాను, అది చూపిస్తాను. యూట్యూబ్లో మనకి చూస్తూనే ఉంటాం ఎస్వీజే జ్యువెలర్స్ అని చెప్పేసి. ఆల్రెడీ వేరే ఛానల్స్ వాళ్ళు వీడియో చేశారు. సో అక్కడ చూశాక ఈ స్టాల్ కనపడింది నాకు. సో ఈ స్టాల్లో నేనైతే ఒక బీడ్స్ చైన్ అయితే తీసుకున్నాను, గోల్డ్ అనమాట. ఎస్వీజే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాళ్ళ వీడియోస్ వచ్చేస్తాయి. నాకు ఫస్ట్ వెళ్ళంగానే సెకండ్ స్టాలే ఇదనమాట. సో నేనైతే ఈ బీడ్స్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 1/2 గ్రామ్ గోల్డ్ అయితే ఉంటుంది. మిగతాదంతా కూడా ఇక్కడ పింక్ కలర్ సీజర్ బీడ్స్, అలాగే సరోస్కి పర్ల్స్ ఇలా ఉంటుంది. డ్రెస్ మీద అంటే తెలియట్లేదు. ఇది అనమాట ఈ పీస్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది లాకెట్ మనకి 1/2 గ్రామ్ ఉంటుంది. ఇంకా స్టోన్ మనకి సీజర్ స్టోన్, నార్మల్గా గోల్డ్లో ఏమైతే యూస్ చేస్తారో అవే యూస్ చేస్తారు. సరోస్కి పర్ల్స్. బీడ్స్ కూడా మనకి అంటే అటు సెమీ ప్రీషియస్ అనమాట, ప్రీషియస్ అని కాదు కానీ సెమీ ప్రీషియస్ బీడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పీస్ కాస్ట్ పడుతుంది. పీస్ కాస్ట్లో నాకు 9200కి వచ్చింది. మనకి 1/2 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 6000 చైన్స్ అరౌండ్ ఉంది. మిగతా ప్రైస్ అంతా మనకి మేకింగ్ కానీ బీడ్స్కి కానీ పడుతుంది అనమాట. ఈ కలర్ అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా బీడ్స్ కలెక్షన్ గ్యాదర్ చేస్తున్నా. నా బీడ్స్ కలెక్షన్ సెకండ్ జ్యువెలరీ అనమాట. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీళ్ళ కలెక్షన్ కూడా యాడ్ చేశాను, వీడియోలో చెక్ చేయండి. అయితే ఇట్లా ఇచ్చారు. ఇది సెల్ఫ్ క్యామ్లో ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా తెలియదు. నేను తర్వాత బ్యాక్ అండ్ కెమెరాలో యాడ్ చేస్తాను. మనకి వెయిట్ ఎంత ఉంది, బీడ్స్ వెయిట్ ఎంత ఉంది అనేది కిందలో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనకి బీడ్స్ జ్యువెలరీ అంతా కూడా మనకి పీస్ కాస్ట్లోనే వస్తుంది. సో జనరల్గా అయితే 10,500 ఉంది. నేను వేరే వాళ్ళ దగ్గర కూడా చూశాను, వేరే స్టోర్స్ వాళ్ళ దగ్గర కూడా మనకి బెటర్ ప్రైస్లోనే వచ్చింది ఇదైతే. అండ్ నెక్స్ట్ అయితే ఒక శారీ అయితే షాపింగ్ చేశాను, ఆ శారీ అయితే చూపించేస్తాను. శారీ అయితే ఇలా ఉంది. ఇది మంచి వక్క కలర్ అంటారు కదా, కాఫీ కంటే కూడా కొంచెం డార్క్ వస్తుంది ఇది. ఈ కలర్కి కింద మనకి రామా బ్లూ, గ్రీన్ సంథింగ్ అట్లా అంటారు, ఆ కలర్లో మనకి బోర్డర్ వస్తుంది. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. అండ్ శారీ అంతా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ చూపిస్తా మీకు. వీడియోలో ఇంకొక కలర్ పడుతుంది కానీ కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఉంది. ఇది పళ్ళు అయితే ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ బార్డర్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇంకా డ్రెస్సెస్లోకి వెళ్ళిపోతాము. డ్రెస్సెస్లో అయితే నేను 2 సెట్స్గా చూపిస్తాను, ఎందుకంటే నాది మా సిస్టర్ది కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ నావైతే చూపించేస్తున్నాను, తర్వాత మా సిస్టర్ది చూపిస్తా. అండ్ ఇదైతే ఒక కలర్, ఇది మనకి ఇట్లా వస్తుంది. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ టాప్ అనమాట. సో ఓన్లీ స్టిచ్ చేసినవి సింగిల్ టాప్ సేల్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ నేను ఏది తీసుకున్నానో నేను చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ కుర్తీ, సింగిల్ కుర్తీ. నాకు ప్రైస్ వచ్చేసి 600 పడింది. ఓకే, అంటే స్టిచ్చింగ్ కాస్ట్లోనే వస్తుంది కాబట్టి ట్రై చేయొచ్చు అనిపించింది. ఇది నాకు కొంచెం ఎథనిక్ వేర్లా అనిపించింది. మనము షిమ్మరీ లెగ్ వేస్తే బ్లూ కలర్ బాగుంటుంది, అలాగే దుపట్టా కూడా వేసుకున్న బాగుంటుంది, లేదన్నా బాగుంటుంది. ఇప్పుడు దుపట్టా లేకుండా కూడా స్టైల్ చేస్తున్నారు, వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఎవరి విష్ వాళ్ళది. కలర్ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈ మధ్య మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్ నచ్చుతుంది కదా, అలా నాకు ఈ టైంలో ఇప్పుడు నాకు ఈ కలర్ ఎక్కువ నచ్చుతుంది అనమాట. అండ్ అక్కడే నేను ఇంకొక టాప్ కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది. కలంకారీ ప్రింట్లో ఇది వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఇది డైలీ వేర్కి వేసుకోవచ్చు. సో అట్లా అన్నట్టుగా తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇవైతే సైజ్ చేయించుకోవాలి, వాళ్ళు XXL అన్నారు కానీ చాలా పెద్ద సైజులో వచ్చింది. సో ఇప్పుడు నేనైతే వేసుకొని చూపించట్లేదు, షార్ట్ వీడియోస్లో వేసుకొని చూపిస్తాను. సో షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ నేను వేసుకొని చూపిస్తాను. ఇదైతే టాప్ ఇలా వస్తుంది. కలర్ కొంచెం బ్రైట్గా ఉంది, ఒకవేళ కలర్ ఫేడ్ అయినా అంత తెలియదులే అన్నట్టుగా ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను. అండ్ వాయిస్ బాగాలేదు, జలుబు అయింది, అందుకనే ఇన్ని డేస్ నుంచి వీడియోస్ కూడా పెట్టలేదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోస్. అండ్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది రెడీమేడే, అంటే కాకపోతే మనకి కోటా డ్రెస్ మెటీరియల్. ఇదైతే చాలా బాగా నచ్చింది.
దీని ప్రైస్ వచ్చేసి నాకు 1500 వచ్చింది. అండ్ ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది బర్న్ట్ ఆరెంజ్ లేదా బ్రిక్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. బాగా నచ్చి తీసుకున్నాను కలర్ అయితే. ఇంకా బార్గెన్ అయితే లేదు. యాక్చువల్గా లాస్ట్లో మాకు కనపడిన స్టాల్ ఇది. చాలా బాగుంది, కలెక్షన్ తక్కువే ఉంది కానీ లిమిటెడ్ స్టాక్ ఉన్నా కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కొంచెం డిగ్నిఫైడ్ అండ్ అఫీషియల్ లుక్ వస్తుంది. ఇది కూడా లూజ్ ఉంది, ఆల్టరేషన్ చేయించాలి. అండ్ ఇది 3 పీస్ సెట్ కాబట్టి దీనికి వచ్చేసి ప్యాంట్ అనేది మనకి చాలా సాఫ్ట్ ఉంది, మెత్తగా. డీటెయిలింగ్ ఏం లేదు, నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారు. నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారు, దీనికి డీటెయిలింగ్ ఏం లేదనమాట. అండ్ దుపట్టా వస్తే దుపట్టా కూడా దీనికి స్పెషలే. దుపట్టా అండ్ టాప్ స్పెషల్. ప్లెయిన్ బాటమ్ అయితే దీనికి ఇలా ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది, కనిపిస్తుందా ఇట్లా. అలాగే ఇదంతా సైడ్ అంతా లేస్ వచ్చింది. దుపట్టా అండ్ టాప్ హైలైట్. టాప్ వర్క్ అంతా కూడా ఇలా బీట్ వర్క్ వచ్చేసింది, చాలా బాగుంది వర్క్ అయితే. అంటే ఇది మ్యాక్సిమం మిషన్ వాష్కి అయితే పని చేయదు, హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. వీటిలోనే చాలా కలర్స్ ఉన్నాయి, బార్గెనింగ్ ఏం లేదు. నేను ఇది ఎక్సెల్లోనే చాలా పెద్దగా ఉందని చెప్పి ఎక్సెల్ తీసుకున్నాను. ఇవన్నీ మడతలు పెట్టుకోవాలి. మీకు చూపిస్తే ఎంత పని ఉంటుందో తెలుసా. ఇవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కోట డ్రెస్ మెటీరియల్ చూపించిన షాప్ స్టాల్లోనే ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను. చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఇది కూడా 3 పీస్ సెట్. దీనికి వర్క్ చూసారా ఎలా ఉందో, ఈ వర్క్ హైలైట్ అయ్యింది. ఇది మల్ కాటన్ అని చెప్తున్నారు, బట్ షింక్ అవుతుంది. ఇంకా బాటమ్ అంతా ఇంకా కిందంతా కూడా ఇట్లా మనకి ప్యారెట్ గ్రీన్ ఆర్ పిస్తా గ్రీన్లో ఇలా వర్క్ అయితే వచ్చింది. నాకైతే ఎస్పెషల్లీ ఈ కలర్ నచ్చి తీసుకున్నాను, ఈ కలర్లో లేదు. అండ్ సేమ్ మా సిస్టర్ కూడా ఇదే తీసుకుంది. ఒక్కసారిగా ఈ కలర్ ఈ డ్రెస్ తీసుకోగల అందరు ఎట్లా వచ్చేసారంటే అక్కడ పీసెస్ అయితే లేవు. వీళ్ళకి షాప్ కూడా లేదు, ఓన్లీ స్టోర్, ఓన్లీ బొటిక్ అంట. ఇలా ఎగ్జిబిషన్స్ టైంలోనే పెట్టుకుంటారంట. స్టోర్కి కూడా ఎలా లేదన్నారు, బొటిక్కి కూడా. సో నేను వాళ్ళ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేకపోతున్నాను. మిగతా వాళ్ళవి నా దగ్గర ఉన్న డీటెయిల్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ అవన్నీ నేను వీడియోలో యాడ్ చేస్తాను సైడ్కి. కానీ అదర్వైజ్ ప్రీవియస్గా చేసిన ఎగ్జిబిషన్ వీడియో అని పెట్టుంటాను, మీరు కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉంది నెక్ డీటెయిలింగ్ అంతా. అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి. 3/4 మీద కొంచెం ఉంటుంది. అండ్ హ్యాండ్కి కూడా ఇట్లా మొత్తం డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇదంతా చెమ్కీ వర్క్, ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చింది. ఇలా పర్ల్తో హైలైట్ చేశారు కాబట్టి ఈ డ్రెస్కి బాగా లుక్ వచ్చింది అనిపించింది నాకైతే. మనకి కట్స్ ఏమి ఉండవు, ఇది మనకి ఫ్రాక్ టైప్లో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఇలా ప్లీటింగ్ వస్తుంది, ఫ్రాక్ మోడల్ అనమాట. ఇందాక నేను చూపించిన అన్ని స్ట్రైట్ కట్స్, కోటా డ్రెస్ కానీ లేకపోతే సింగిల్ టాప్స్ కానీ అవన్నీ స్ట్రైట్ కట్. ప్యాంట్ చూసారంటే సేమ్ ప్లెయిన్ ప్యాంట్, దీనికి ఎటువంటి డీటెయిలింగ్ లేదు, జస్ట్ నార్మల్ ఉంది. ఇవి మనకి ఒకవేళ కొద్దిగా మనకి యాంకిల్ లెంత్ వస్తే ఫ్రాక్ మాత్రం లెగ్గిన్తో స్టైలింగ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అయితే. దుప్పట్టా అంతా కూడా సేమ్ ఇట్లనే ఉంది. కొంచెం ఈ డీటెయిలింగ్ అయితే ఫ్లవర్ డీటెయిలింగే ఇచ్చారు, ఇంకా ఎలాంటి బోర్డర్స్ కానీ అట్లాంటిది ఏం లేదనమాట. ఈ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే వర్క్ కూడా వర్క్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే మనకి ప్రైస్ జస్ట్ ఫర్ 800 అనమాట. సో ఆ ప్రైస్కి ఆ కలర్ కాంబినేషన్ వర్క్కి వర్త్ అనిపించి తీసుకున్నాను. పాపం చాలామంది వెతికారు ఆ కాంబినేషన్ కోసం, సేమ్ అదే డ్రెస్ కోసం, బట్ సైజెస్ లేవు. ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్లో 2 పీసెస్ ఉన్నాయి. ఆ 2 పీసెస్ మేమే తీసేసుకున్నాము. ఇదైతే ఇది మీకు ఫ్యాబ్రిక్ క్లాజెట్ అనే స్టోర్ నుంచి తీసుకున్నాము. వీళ్ళకి స్టోర్ కూడా ఉంది. స్టోర్ కూడా నేను వెళ్ళాను, నిజాంపేట్ రోడ్లో ఉంది. ఆ స్టోర్ వీడియో కూడా పెడతాను. సో మేమైతే ఎక్స్చేంజ్ వెళ్ళామన్నమాట. మా అక్కకి సైజ్ వేరియేషన్ వచ్చింది, సో అందుకని చెప్పి వెళ్ళాము. స్టోర్ కూడా పెడతాను, చూడండి. షార్ట్ వీడియోస్లో ఇవన్నీ వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయి, ఫిట్టింగ్ ఎలా ఉన్నాయి. ఫిట్టింగ్ ఆబ్వియస్లీ లూజే ఉంటుంది, బికాజ్ నేను ఒక సైడ్ ఎక్స్ట్రానే తీసుకున్నా. డ్రెస్ అయితే ఈ కలర్ అనమాట, మెహందీ గ్రీన్. ఇన్నర్స్ అయితే కంపల్సరీ అనిపిస్తుంది, లైనింగ్ ఉంది బట్ కొంచెం ట్రాన్స్పరెంటే అనిపిస్తుంది. దగ్గర డీటెయిలింగ్ అయితే ఇలా వచ్చింది. సో
ఇది క్లాత్ అయితే మనకి ఆర్గాన్జా క్లాత్ వస్తుంది. అండ్ హ్యాండ్స్కి అయితే మనకి ఎటువంటి లైనింగ్ లేదు ఇక్కడ, బట్ హ్యాండ్స్కి ఇట్లా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఇట్లా వర్క్ అయితే ఇచ్చారు. అండ్ బాటమ్ దామన్ పార్ట్లో కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ అయితే 1000 రూపీస్. మరి నాకు వర్తబులే అనిపించింది. బాటమ్ పార్ట్లో ఇట్లా ఉందన్నమాట, మనకి లైనింగ్ లేదు కదా, బాగుంది. ఇది సెమీ పార్టీ వేర్ లేదా పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, డైలీ వేర్ అయితే కాదు. ప్యాంట్ కూడా సేమ్ ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు, ఇంకేం లేదు, మనకి ఎలాస్టిక్ వస్తుంది. ఇంకా అండ్ చున్నీ, హియర్ కమ్స్ చున్నీ పార్ట్. చున్నీ కూడా నచ్చి తీసుకున్నాను నేనైతే, ఆర్గాన్జాలో వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. కలర్ కూడా బాగుంది. ఈ మధ్య ఈ గ్రీన్స్ ఎక్కువ నచ్చుతున్నాయి నాకైతే. అండ్ మీకు ఇయర్ ఏ కలర్ ఎక్కువ నచ్చుతుందో కమెంట్ చేయండి. ఇది దీనికి ఒక 100 ఎక్స్ట్రా పెట్టాను అనిపించింది నాకైతే. మీరు చూసి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట, గేరా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్ దగ్గర డీటెయిలింగ్ ఇట్లా వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్. దీనికి కొంచెం బీడ్ వర్క్లా చేశారు. ఇప్పుడు అంతా కూడా బీడ్ వర్క్ నడుస్తుంది, బీడ్స్ వర్క్. సింపుల్గా క్లాసీగా కూడా కనిపిస్తుంది బీడ్స్ వర్క్, చాలా సింపుల్గా ఇచ్చారు. అక్కడక్కడ ఎక్కువ హడావుడి లేకుండా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ బాటమ్ హ్యాండ్స్ అంటారు కదా, సో ఇట్లా ఇచ్చారు. అండ్ దీనికి లైనింగ్ ఉంది కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఈ కలర్ ఎంత నచ్చిందంటే నాకు, ఎల్లో చాలా బాగుంది. ఇలా గేరా వచ్చింది, చాలా గేరా ఉంది. చూస్తే మీరు షార్ట్ చూస్తే అర్థమవుతుందేమో, చాలా గేరా వచ్చింది. సన్న ఫ్రిల్స్ వచ్చింది. ఇక్కడ ఇట్లా 2 లేయర్స్ లాగా వచ్చింది అనమాట. ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది కదా, రెడ్ థ్రెడ్తో ఇక్కడ 2 లేయర్స్ లాగా డివైడ్ చేసినట్టుగా స్టిచ్ చేశారు. ఇది బాగుంది. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అరౌండ్ 800 రూపీస్ అయితే పడింది. 700కి అడిగాను, బట్ ఇవ్వలేదు. ప్రైజెస్ అన్నీ కూడా ఓవర్ ప్రైజెస్ ఉన్నాయి, బట్ మనం అయితే బార్గెన్ చేయాలి. బార్గెన్ చేయకుండా తీసుకుంటే మాత్రం మనము ఎక్కువ పెట్టేసినట్టు అయిపోతుంది ప్రైస్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కార్డ్ సెట్ అనమాట. దీనికి ఇలా మనకి కాలర్ డీటెయిలింగ్లో వర్క్ అయితే ఇచ్చారు, ఇక్కడ తెలుస్తుందా, వర్క్ అయితే ఇచ్చారు. కలర్ కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఇట్లా బటన్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి సేమ్ స్ట్రైట్ కట్టే. ఇందాక చూపించింది అంబ్రెల్లా ఫ్రాక్ కదా, ఐ మీన్ ఫ్రాక్ టైప్. ఇదేమో స్ట్రైట్ కట్. కలర్ కూడా ఇది కూడా అంతే, ఇది ఆరెంజ్ కాదు, మెరూన్ కాదు, ఒక టైప్ ఆఫ్ రెడ్, బ్రిక్ కలర్ మీద ఇంకా డార్క్ కలర్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఇది 2 పీస్ సెట్, కార్డ్ సెట్. అండ్ దీనికి వచ్చేసి బాటమ్కి మనకి ఎటువంటి డీటెయిలింగ్ లేదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ బాటమే. బాటమ్స్కి ఏమీ లేదు, ఇప్పుడున్న బాటమ్స్ అన్నాం జస్ట్ ప్లెయిన్ బాటమ్సే ఉంటున్నాయి. హియర్ కమ్స్ మై బేబీ డ్రెస్సెస్ అనమాట. ఇది జస్ట్ నైట్ వేర్, జూనియర్ నైట్ వేర్. మనకి ఫ్రంట్లోనే ఈ స్టాల్ ఉంది. ఫస్ట్ బార్గెన్ చేసి వెళ్ళాము కానీ ఆమె ఇవ్వలేదు. సరే వచ్చాక చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. తర్వాత లాస్ట్లో అడిగితే ఒక 50 రూపీస్ తగ్గించింది, అంతకుమించి ఏం తగ్గలేదు. లాస్ట్కి 400కి అయితే ఇచ్చింది. అండ్ వీటి ప్రైస్ అయితే సో ఇలాగే ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పిల్లలు ఇంకెక్కడైనా నైట్ వేర్ ఎక్కడైనా తక్కువ దొరుకుతుంది అంటే కూడా అక్కడ అది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే మా పాపకి ఎక్కువ తీసుకోవాలని ఉంది. అండ్ కలర్ అయితే ఇలా వచ్చింది. దీని మీద అంతా కూడా ఇదంతా ప్రింటే నార్మల్గా. 3 ఇయర్స్ అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ప్యాంట్ అయితే ఇట్లా ఉంది సేమ్. కొంచెం ప్యాంట్ అయితే పొడుగు అవుతుంది, స్టిచ్ చేయాలేమో చూడాలి. అండ్ ఇదొక కలర్, ఇందులో ఇదొక కలర్. ఈ 2 కలర్స్ నచ్చినాయి. అన్నీ కూడా లైట్ కలర్స్లోనే ఉన్నాయి, డార్క్ కలర్స్లో అయితే లేవు. ఓకే, మా పాపకి ఇవి 2 బాగుంటాయి అని చెప్పి ఇవి 2 తీసుకున్నాను. కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మా సిస్టర్వి డ్రెస్సెస్ చూపిస్తాను. ఒకే వీడియోలో ఇన్ని చూపించాలంటే కూడా చాలా టైం అయిపోతుంది. యాక్చువల్గా మేము ఇన్ని తీసుకుంటామని కూడా ఎక్స్పెక్టేషన్ కూడా ఏం లేదు. వెళ్ళాక ఆ ఫ్లోలో నచ్చి తీసుకున్నాము. డ్రెస్సెస్ కోసం వెతికాము, బట్ డ్రెస్సెస్ అంతా కూడా మాకు లాస్ట్లో మేము వెళ్ళిపోదాం అన్నప్పుడు డ్రెస్సెస్ దొరికాయి. చాలా హడావుడిగా అయితే షాపింగ్ చేసి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అంత హడావుడిగా చేసినా ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ప్రైస్ బార్గెన్ చేసే ఛాన్స్ ఎక్కువ దొరికింది. దానివల్ల కూడా మేము తీసుకున్నాం అన్నమాట.
కొన్ని రీజనబుల్గా అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి అని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా రీజనబుల్గా ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని వాచ్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ దిస్ వీడియో. ఇంకా ఎక్కడైనా హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ ఉన్నా కూడా కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తాను. మనకి నుమాయిష్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉండటం వల్ల నుమాయిష్కి వెళ్ళలేకపోతున్నాను. నుమాయిష్ వీడియో కూడా తొందరలోనే వస్తుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో అండ్ సీ యూ.